హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వాషింగ్ మిషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాషింగ్ మిషన్స్లో బ్రాండెడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో టోటల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బ్రాండ్స్ గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో ఎవరన్నా కానివ్వండి, ఒకవేళ ఒక వాషింగ్ మిషన్ కొనాలి అనే ఆలోచన ఉంటే సో ఖచ్చితంగా ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఏ బ్రాండ్ తీసుకోవాలని చెప్పి ఒక డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఏ కస్టమర్కైనా అలాగే ఏ వాషింగ్ మిషన్ కొనాలనే యూజర్కైనా కానీ ఖచ్చితంగా ఏ బ్రాండ్ కొనాలనే ఆలోచన అయితే ఉంటుంది. సో బడ్జెట్ సెగ్మెంట్గా కానివ్వండి అండ్ అలాగే ఏది బాగుంటుంది, ఏది బెటర్గా ఉంటుంది, ఏది మెయింటెనెన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేది ఏదని చెప్పి చాలా ఆలోచించే తీసుకుంటారు వాషింగ్ మిషన్ అనేది. లేదా పక్కన వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం పక్కన వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. లేదంటే షోరూమ్ పోతే షోరూమ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్తే అదైతే తీసుకునేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. సో ఇప్పుడు ఆ డౌట్స్ ఏం లేకుండా నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏది బాగుంటుంది, ఏది బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, ఏది ప్రీమియం సెగ్మెంట్లో వస్తుంది, సో రెండింటి గురించి ఎవరు ఏది తీసుకోవాలని చెప్పి క్లియర్ కట్ క్లారిటీ అయితే ఈ వీడియో అయితే ఇవ్వబోతున్నా. సో మొత్తం బ్రాండ్స్ గురించే ఉంటుంది. ఏ బ్రాండ్స్ ఎలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి, ఏ బ్రాండ్ మనం తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ తీసుకోకూడదు, టోటల్గా మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో వీడియోని చివరకు చూడండి. ఇలాంటి కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. రెగ్యులర్గా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా బెటర్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుంది, సపోర్ట్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ ఎవరు చేయరు యూట్యూబ్లో. సో నేను చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే మీ సపోర్ట్ అనేది నేను మంచి కంటెంట్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటా. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ప్రైస్లో కొంచెం మంచి బ్రాండ్స్, ప్రీమియం బ్రాండ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో 4 అయితే ఉన్నాయి మన చేతిలో. సో 4 బ్రాండ్స్ అయితే మనం అయితే తీసుకోవచ్చు ప్రీమియం బ్రాండ్స్ కిందకి. అండ్ అలాగే బెటర్గా ఉండే క్వాలిటీ కూడా బెటర్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రైజెస్ కూడా ఎక్కువ ఉండే బ్రాండ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి 4 అయితే చెప్తా. 4 ఎందుకు అంత ప్రైస్ ఉంటాయి, ఎందుకు వాటి గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎల్జీ ఉంది, అండ్ అలాగే శాంసంగ్ ఉంది, అండ్ అలాగే ఐఎఫ్బి ఉంది, అండ్ అలాగే బోష్ కంపెనీ. 4 మీకు బెటర్ క్వాలిటీతో, బెటర్ పర్ఫార్మెన్స్తో, బెటర్ రేట్లో కూడా మీకైతే వస్తాయి. ఇవి కొంచెం ప్రీమియం బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం బ్యాగ్ నుంచి అయితే వద్దాం. సో బోష్ గురించి అయితే మాట్లాడుకుందాం. బోష్ అనేది చాలా బెస్ట్ కంపెనీ, బెస్ట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీకు వాష్ క్వాలిటీ కానివ్వండి, బెటర్ అన్నీ బాగానే ఉంటాయి. బోష్ అనేది చాలా ఎక్సలెంట్ మీకైతే వాషింగ్ మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ దీంట్లో ఏం మైనస్ అంటే సో స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఒక పల్లెటూరులో ఉన్నారు, సో పల్లెటూరులో ఉన్నారనుకోండి, అక్కడ మీకు ఏదైనా ఇన్లెట్ వాల్ కానివ్వండి, ఏదైనా పోయింది అనుకోండి, సో బోష్ కంపెనీ మీకు డెలివరీ అయితే వచ్చేస్తుంది ఇంటికి. కానీ సర్వీస్ అయితే చిన్న విలేజెస్లోకి ప్రొవైడ్ చేయలేరు. అండ్ అలాగే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది కదా, అది కూడా మీకు లోగానే ఉంటుంది. సో ఇది వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్కి ఇది సూటబుల్ అయితే కాదు. సో ఇది ఎవరైతే సిటీస్లో ఉంటారో, కొంచెం హై ఎండ్ సిటీస్లో ఉంటారో వాళ్ళకైతే మీకు ఖచ్చితంగా ఇది బోష్ కంపెనీ అయితే తీసుకోవచ్చు. కానీ చిన్న విలేజెస్, రూరల్, ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్ వీళ్ళకైతే ఉండరు. కంపెనీ బాగుంటుంది, మిషన్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది కొంచెం పూర్గానే ఉంటుంది, ఖచ్చితంగా పూర్గానే ఉంటుంది. ఒకవేళ రిపేర్ వచ్చినా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఎవరన్నా మాకు పెద్ద సిటీలో ఉన్న మాకు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రమే బోష్ కంపెనీకి అయితే వెళ్ళండి. లేదనుకుంటే స్కిప్ ద బోష్ కంపెనీ. ఇదైతే మ్యాండేటరీగా చెప్పదలుచుకున్నది అయితే నేను. సో చిన్న విలేజెస్లో మాకు అంత నాలెడ్జ్ ఉండదు. మాకు ఒకవేళ సర్వీస్ పర్సన్స్ వచ్చి చేస్తారు, నాలెడ్జ్ ఉందని చెప్పి అనుకుంటేనే ఇలాంటి బ్రాండ్స్కి అయితే వెళ్ళండి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో వద్దనే చెప్తాను నేను. సో అస్సలు తీసుకోవద్దు. ఎంత బాగున్నా కానివ్వండి, ఒకసారి రిపేర్ వచ్చిందంటే మనం మిషన్ని రీప్లేస్ చేయడం తప్పితే మనకు ఇంకొక ఆప్షన్ లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఇదైతే మైండ్లో పెట్టుకొని ఈ మిషన్ అయితే తీసుకోండి. బోష్ కంపెనీ అయిపోయింది కదా. సో బోష్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం ఐఎఫ్బి గురించి అయితే వెళ్దాం. సో ఐఎఫ్బి కూడా ఇంచుమించు తమ్ముళ్ళలానే ఉంటుంది. సో ఐఎఫ్బి అనేది ఒక ఇండియన్ బ్రాండ్. అండ్ అలాగే ఇది కూడా మీకు చాలా మోడల్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా మీకు బెటర్ చాలా మోడల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఐఎఫ్బి అనేది ఎక్కువ ఫ్రంట్ లోడ్ మీద ఫోకస్ చేస్తారు. ఫ్రంట్ లోడే ఎక్కువ కూడా మీకు వాషింగ్ మిషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా కొంచెం బడ్జెట్లోనే ఉంటుంది. మరీ హై ప్రైస్ అయితే వీళ్ళైతే పెట్టరు, కొంచెం బడ్జెట్లోనే అయితే మెయింటైన్ చేస్తారు. ఇది కూడా అంతే. సో ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్ అయితే వీళ్ళకైతే ఉండరు. సో టౌన్స్ కానివ్వండి, మరి సిటీస్ కానివ్వండి, టౌన్స్ ఇలాంటి ఏరియాస్లో ఐఎఫ్బి సర్వీస్ అనేది బెటర్గానే ఉంటుంది. కానీ
ఐఎఫ్బీలో ఏంటంటే సో ఒక 5 years 10 years వాషింగ్ మిషన్ అనుకోండి, దానికి స్పేర్ పార్ట్స్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు ఒక మోడల్కి ఇంకొక మోడల్కి మొత్తం పార్ట్సే డిఫరెంట్ చేసేస్తారు. సో పాత దాంట్లో వాడింది కొత్త దాంట్లో వాడరు, కొత్త దాంట్లో వాడింది పాత దాంట్లో వాడరు. ఇదే మెయిన్ డ్రాబ్యాక్ అనేది ఈ ఐఎఫ్బీ వాషింగ్ మిషన్లో. ఓల్డ్ జనరేషన్లో వాడిన సెటప్ దీంట్లో వాడరు, టోటల్గా డిఫరెంట్. అది అసలు దొరకదు, అసలు మ్యాచ్ కూడా అవ్వదు. రెండు డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని బ్రాండ్స్లో కొంచెం సిమిలర్గా ఉంటాయి, ఆల్టరేషన్ చేసినా కూడా ఫిట్టింగ్ చేసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఐఎఫ్బీలో అలాంటి ఆప్షనే ఉండదు. సో ఓల్డ్ వాషింగ్ మిషన్ అంటే దాన్ని ఎక్స్చేంజ్ పెట్టి కొత్తది తీసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ ఉండదు. దీంట్లో కూడా స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అనేది చాలా వరకు పూర్ అని చెప్పుకోవచ్చు ఓల్డ్ వాషింగ్ మిషన్స్కి. న్యూ అయితే మీకు పర్లేదు, దొరుకుతాయి. మ్యాక్సిమం ట్రై చేస్తే ఖచ్చితంగా దొరికేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ కొన్ని పార్ట్స్ ఆర్డర్ పెట్టి డిలే చేస్తూ ఉంటారు సర్వీస్ సెంటర్ వాళ్ళు అనేది. కొన్ని పార్ట్స్ కూడా దొరకడానికి ఛాన్స్ ఉండదు. అండ్ అలాగే రేట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఐఎఫ్బీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ చూసుకుంటే. సో ఇది కూడా మీరు ఒకవేళ మేము మెయింటైన్ చేయగలుగుతాం. ఐఎఫ్బీ చాలా క్వాలిటీ ఉంటుంది, సో బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ క్వాలిటీ మీకైతే ప్రోడక్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఖచ్చితంగా క్వాలిటీ కావాలి, మేము మెయింటెనెన్స్ అనేది మేము చూసుకుంటాం పర్లేదు అనుకుంటే క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం నాటు పద్ధతిలో ఉంటాయి ఐఎఫ్బీ వాషింగ్ మిషన్స్ అనేవి. బటన్స్ కానివ్వండి కొంచెం హార్డ్గా ఉంటాయి. ఎక్సలెంట్ వాషింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. కొంచెం మొరటితనం అలా ఉంటారు కదా, అలా అయితే మీకు ఐఎఫ్బీ వాషింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. సో తెలుగులో చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇలా అయితే మీకు ఐఎఫ్బీ వాషింగ్ మిషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గురించి అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి మీకు ఎల్జీ కానివ్వండి శాంసంగ్ కానివ్వండి ఈ రెండింటి గురించి అయితే మనం అయితే ఇప్పుడైతే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఈ పార్ట్ అనేది. సో ఎల్జీ చూసుకున్నా శాంసంగ్ చూసుకున్నా ఎల్జీలో వచ్చేసి మీకు హై ఎండ్ ఉంటుంది అండ్ అలాగే మీకు పార్ట్స్ అనేటివి అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎల్జీ పార్ట్ అనేది ఎక్కడైనా యూనివర్సల్ అన్నీ ఎక్కడైనా మీకు దొరుకుతుంది. అండ్ అలాగే సర్వీస్ సెంటర్స్ ఎక్కువ, వీళ్ళకి సర్వీస్ సెంటర్స్ ఎక్కువ అండ్ అలాగే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చిన్న విలేజ్లో ఉన్నా కానీ వీళ్ళు చెక్కను సర్వీస్ చేస్తారు. అంత సర్వీస్ అయితే వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది. సో మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉన్న అండ్ అలాగే ప్రైస్ అనేది ఎక్కువ ఉన్న ఇనిషియల్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎల్జీ తీసుకునే వాళ్ళు అనుకుంటే కళ్ళు మూసుకొని ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఎక్కడున్న సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా 2 రోజులు 3 రోజులు డిలే అయినా కూడా మీకు వెంటనే సర్వీస్ అయితే దొరుకుతుంది. థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ కూడా మీకైతే అవైలబిలిటీ ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. స్పేర్ పార్ట్స్ అనేవి బయట కూడా మీకైతే దొరికేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం పాపులర్. సో అన్ని స్పేర్ పార్ట్స్ కానీ మిషన్స్ కానీ ఎక్కువ ఉండే వాటి పరంగా చూసుకుంటే ఇది కొంచెం బెటర్గానే ఉంటుంది. శాంసంగ్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. సో దీంట్లో కొంచెం టెక్నాలజీస్ అనేవి ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు శాంసంగ్ ఉన్నలు. ఎకో బబుల్ టెక్నాలజీ అని చెప్పి సో ఇతర మోడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కొంచెం క్లీనింగ్ కూడా మీకు అయితే బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎల్జీ శాంసంగ్ అనేది కొంచెం మంచి బ్రాండ్సే మంచి వాషింగ్ మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. స్పేర్ పార్ట్స్ కూడా మీకు చాలా స్పీడ్గా దొరుకుతాయి, ఎఫిషియెంట్గా మీకైతే వర్క్ అయితే జరుగుతుంది. ఎవరన్నా చిన్న విలేజెస్ మాకు వాషింగ్ మిషన్ గురించి అస్సలు ఏమీ తెలియదు, ఫస్ట్ టైం తీసుకున్నాం, అలాగే మెయింటెనెన్స్ అనేది తక్కువ బడ్జెట్లో త్వరగా మాకు అయిపోవాలి, ఎక్కువ లైఫ్ రావాలనుకుంటే ఎల్జీ శాంసంగ్ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ సిటీలో టౌన్స్లో ఉండే వాళ్ళు అయితే మీరు బోష్ కానివ్వండి ఐఎఫ్బీ కానివ్వండి తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇవి కూడా చాలా వరకు లైఫ్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ప్రీమియం బ్రాండ్స్ గురించి. ఇప్పుడు వచ్చేసి మనం బడ్జెట్ బ్రాండ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇవి మ్యాక్సిమం బడ్జెట్లోనే ఉంటాయి, బడ్జెట్ దాటి అయితే ఇవి వెళ్ళవు, మ్యాక్సిమం బడ్జెట్లోనే మీకైతే ఉంటాయి. ఎక్కువ అట్రాక్ట్ చేసే ప్రైస్ కూడా వీళ్ళైతే పెడతా ఉంటారు. బట్ అట్రాక్ట్ అయ్యే ముందు చాలా ఆలోచించుకోండి. సో చాలా వరకు ఇబ్బంది అయితే పడతారు ఫ్యూచర్లో. సో ఇప్పుడు వచ్చేసి బ్రాండ్స్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మీకు హైయర్ ఉంటుంది, గోద్రేజ్ ఉంటుంది అండ్ అలాగే వర్పూల్ ఉంటుంది, లాయిడ్ ఉంటుంది, పానాసోనిక్ ఉంటుంది, అమెజాన్ బేసిక్స్ కూడా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీకు లాయిడ్ వచ్చి హెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ అలాగే వర్పూల్ వచ్చేసి మీకు అది ఒక బ్రాండ్. వర్పూల్ అనేది బాగుంటుంది. సో మీకు ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా వాషింగ్ మిషన్స్ బడ్జెట్లో ఉంటాయి. హై ప్రైస్ బెటర్, మరీ లో ప్రైస్ బెటర్, మీడియం ప్రైస్లో ఉంటాయి. ఒకవేళ మీకు బడ్జెట్లో కావాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వర్పూల్కి అయితే ఇవ్వండి, ఖచ్చితంగా వర్పూల్కే ఇవ్వండి. సో తర్వాత మిగతా బ్రాండ్స్కి అయితే ఇవ్వండి. సో మెయిన్గా ఈ అమెజాన్ బేసిక్స్ కానివ్వండి, లాయిడ్ ఉంటుంది కదా, లాయిడ్ అనేది హెవెల్స్ నుంచే. బట్ హెవెల్స్లో మీకు అంత ప్రీమియం అయితే ఉండవు. సో వాషింగ్ మిషన్స్ అనేవి అసలా తీసుకోవద్దు. వాషింగ్ మిషన్స్ జోలికి అయితే లాయిడ్లో అయితే వెళ్ళొద్దు, అంత పాపులర్ అయితే కాదు. లాయిడ్ అనేది పక్కన పెట్టండి. అండ్ అలాగే అమెజాన్ బేసిక్స్ కానివ్వండి, రియల్మీ టెక్, లైఫ్ టెక్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా చాలా వరకు దూరం పెట్టండి. ఎంత ప్రైస్ తక్కువ పెట్టా కూడా దూరం పెట్టండి. సో నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక సర్టెన్ మీకు ఒక బ్రాండ్ తీసుకోండి, ఆ బ్రాండ్కి కొనేసారు, తక్కువ రేట్లో కొనేసారు, ఒక 1 year తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది,
మిషన్ అనేది ఆగిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఎవరు చూస్తారు? ఒక లోకల్ టెక్నీషియన్ అయినా కానివ్వండి, సర్వీస్ సెంటర్లో అయినా కానివ్వండి, వాళ్ళు వచ్చి రిపేర్ చేయగలదైతే రిపేర్ చేస్తారు. ఏదైనా పార్ట్ పోయి ఆ పార్ట్ పోయింటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఆ పార్ట్ దొరికితేనే దాన్ని రిపేర్ చేయగలుగుతారు. అది దొరకకపోతే యూజ్లెస్ కదా ఆ మిషన్ అనేది. ఖచ్చితంగా మనకు మనీ అనేది లాస్ అయితే అవుతాం. ఖచ్చితంగా స్పేర్ పార్ట్స్ అనేది మెయిన్గా మీకు ఇదేనే కాదు, వాషింగ్ మిషన్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ లేకపోతే ఆ మిషన్ కానీ ఆ ప్రోడక్ట్ కానీ తీసుకోవడమే వేస్ట్ నా దృష్టిలో చెప్తున్నా కదా. సో రిపేర్ అనేది రాకుండా ఉండదు. ఏ ఎలక్ట్రానిక్స్ అయినా ఏ ప్రోడక్ట్ అయినా రిపేర్ రాకుండా ఉండదు. ఖచ్చితంగా రిపేర్ వస్తుంది. స్పేర్ పార్ట్స్ ఉంటేనే అది రికవరీ కూడా అవ్వేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి అమెజాన్ బేసిక్స్ ఇలాంటి బ్రాండ్స్ అన్ని స్కిప్ చేసిండి. అండ్ అలాగే ఓర్పుల్ బాగుంటుంది. ఓర్పుల్లో మీరు వాషింగ్ మిషన్ అయితే తీసుకోవచ్చు తక్కువ రేట్లో, కొంచెం బెటర్గా అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే హైయర్ కూడా మీకు అంత స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండదు, బట్ బాగానే ఉంటుంది, కన్సిడర్ చేయొచ్చు. కానీ కొంచెం మీకు బడ్జెట్ పెట్టుకోగలుగుతాం అనుకుంటే ఇవి మ్యాక్సిమం స్కిప్ చేసేసి ఎల్జీ కానీ, సామ్సంగ్ కానీ, బోష్ కానీ, వర్పూల్ కానీ, అండ్ అలాగే మీకు ఐఎఫ్బి కానీ వీటికే వెళ్ళండి. మెయిన్గా ఈ బ్రాండ్స్నే కన్సిడర్ చేయండి. మెథడ్ అన్నీ స్కిప్ చేసి పక్కన పెట్టండి. అంత క్వాలిటీ ఉండవు అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉండదు, బెటర్ మీకు ఇవి అన్నీ ఉండవు. సో నేను చెప్పాను కదా ఫస్ట్లో, అవన్నీ మీకు దీంట్లో అయితే దొరకవు. ఖచ్చితంగా స్కిప్ చేయండి. నెక్స్ట్ గోద్రేజ్ కూడా ఉంది. ఇది కూడా ఒక ఇండియన్ బ్రాండే. ఇది కూడా మీకు బాగుంటుంది. బడ్జెట్లో మీరు కన్సిడర్ చేయాలనుకుంటే, మాది చాలా తక్కువ బడ్జెట్ అనుకుంటే వీళ్ళు బడ్జెట్లోనే తెస్తారు. చాలా తక్కువ బడ్జెట్లో మీకైతే వాషింగ్ మిషన్స్ అనేవి దొరుకుతాయి. మీరు గోద్రేజ్లో కూడా కన్సిడర్ చేయొచ్చు. క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది. బట్ నేను చెప్పేది ఫ్యూచర్ గురించి చెప్తున్నా. ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టంగానే ఉంటుంది. సో కన్సిడర్ చేయొచ్చు. లో ప్రైస్లో ఉంటాయి గోద్రేజ్ అనేవి. మీకు బెటర్ క్వాలిటీ అయితే ఈ మధ్య ప్రొవైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వర్పూల్ కానివ్వండి, లాయిడ్ అయితే పక్కన పెట్టండి, ఈ గోద్రేజ్ కానివ్వండి కన్సిడర్ చేయొచ్చు. హైయర్ వచ్చేసి వాషింగ్ మిషన్స్లో అంత పర్ఫెక్ట్ అయితే ఉండదు. క్వాలిటీ అనేది పెద్దగా నాకైతే నచ్చదు వాషింగ్ మిషన్లో, అందుకే స్కిప్ చేయమని చెప్తున్నా. సో చెప్పాను కదా బ్రాండ్స్ అనేవి, ఆ 4 బ్రాండ్స్ తాళి మీకు ఇంకా లో ప్రైస్లో కావాలనుకుంటే వర్పూల్ కానీ, ఇది గోద్రేజ్ కానీ కన్సిడర్ చేయండి. హైయర్ కూడా పక్కన పెట్టేసి గోద్రేజ్ కానీ, వర్పూల్ కానీ కన్సిడర్ చేయండి. కొంచెం బెటర్గానే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఏ బ్రాండ్ తీసుకోవాలో మీకు క్లియర్ కట్ క్లారిటీ అయితే వచ్చిందని అనుకున్నా. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బై సీ యు ఇన్ ద నెక్స్ట్.